హలో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్హెచ్ఎల్ ఛానల్ అండి. ఈరోజు అయితే ఒక చిన్న మంచి ముచ్చట. అది ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో చిన్న ఫ్యామిలీ అయితే ఉంటారు కదండి. హస్బెండ్ వైఫ్, భార్య భర్త ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు కదా, చిన్న ఫ్యామిలీ. అయితే అది అసలు ముచ్చట ఏంటంటే, ఇప్పుడు భార్య భర్త ఏదో ఒక చిన్న విషయానికైతే గొడవ పడుతుంటారు. ప్రతి ఇండ్లలో ఉండేదే. ఇక ఇక నా అక్క చెల్లెల కోసం అయితే ఈ వీడియో చేయాలనిపించింది, నాకెందుకో చేస్తున్నా. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం అయితే వినండి, నచ్చుతుంది అనుకుంటున్నా. అదేంటంటే, ఇప్పుడు పిల్లలు చిన్న చిన్నగా ఉంటారు అనుకోండి. హస్బెండ్ వైఫ్ ఇక భార్య భర్త చిన్న చిన్న మాట అనుకుంటుంది, కొంచెం పెరిగి పెద్దగా అవుతుంది. పెద్దగా అవుతుంటుంది. ఇక పిల్లలు మనల్నే చూస్తుంటారు. అటు మమ్మీని చూస్తారు, ఇటు డ్యాడీని చూస్తారు. ఏం ఏం తిట్టుకుంటారు, ఏంది అన్నీ అబ్జర్వ్ చేస్తారు, అన్నీ వింటుంటారు. మమ్మీది రాంగ్ ఉందా, డాడీది రాంగ్ ఉందా, అన్నీ వాళ్ళకి అన్నీ తెలుస్తాయండోయ్. అన్నీ చూస్తుంటారు, అన్నీ వింటుంటారు, కానీ సపోర్ట్ చేయరు. ఇక మరీ కొంచెం కొట్లాట పెద్దగా అవుతుంటే గట్టి గట్టిగా అరవడం, కొట్టుకోవడం దాకా వస్తే ఇక పిల్లలు అయితే బాగా లొల్లి పెట్టి ఏడుస్తారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా, మాకు అందరికి తెలుసు అంటున్నారా? ఇక అక్కడికే వస్తున్నానండి. ముచ్చటైతే అదే చెప్పబోతున్నా. అదేంటంటే, నాకు తెలిసిన మటుకైతే నేను చెప్తున్నా ఈ వీడియో ద్వారా. ఏంటంటే, మనము నిజం చెప్పాలంటే పిల్లల ముందు కొట్లాడొద్దు. ముఖ్యమైన విషయం అండి. పిల్లల ముందు గొడవ పడొద్దు. ఎందుకంటే, ఇప్పుడు మనము ఏదైనా, అది ఆ విషయం ఏదైనా గానీ పిల్లల ముందు గొడవ పడతాం. ఆ పిల్లలకి ఏం తెలుసా? అదొకటి మైండ్‌లో ఉండిపోతది. మమ్మీ డ్యాడీని ఇట్లా అన్నది. డ్యాడీ మమ్మీని ఇట్లా అన్నాడు అనేది వాళ్ళ మైండ్‌లో ఫిక్స్ అయిపోతది. మనము ఇప్పుడు భర్తని పిల్లల ముందు తక్కువ చేసి మాట్లాడామనుకో, తనకి వాల్యూ అనేది తగ్గుకుంటూ వస్తది పిల్లల దగ్గర. లేదు, ఇప్పుడు భార్యనే భర్త పిల్లల ముందు అవమానంగా మాట్లాడిండు, బూతులే గానీ, ఇంకేమన్నా గానీ మాట్లాడిండు, తిట్టిండు అనుకో, పిల్లల మైండ్‌లో గూడా మమ్మీ అంటే కొంచెం తగ్గుకుంటూ వస్తది. ఏంటి? భయం గూడా తగ్గుతది. కొంచెం ఏమంటారు, మార్పులొచ్చేస్తుంటాయి. అంటే అది డైలీ చూపెట్టరు. ఇగ అవసరం వచ్చినప్పుడు బయట పడతా ఉంటది. కొంచెం మనకి తగ్గుతూ ఉంటది. అంటే ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నానంటే, పిల్లల ముందు గొడవ పడొద్దు. మన వాల్యూ మనం తీసుకున్నట్టు అయితది పిల్లల దగ్గర. పిల్లలు ఏందంటే రెస్పెక్ట్ కొద్దిగా తగ్గుతది. మా డ్యాడీ, మా మమ్మీ ఇప్పుడు ఇట్లా తిట్టుకుంటారు అనేది వాళ్ళ మైండ్‌లో అయితే ఉండిపోతది. ఇంకొక విషయం, ఈ గొడవలంటే నార్మల్ అండి. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో అయితుంటాయి. కాకపోతే పిల్లల ముందర గొడవ పడడము, అది పెద్దగా చిన్నదాన్ని పెద్దగా అరుసుకోవడము, పెద్ద ఇష్యూ చేసుకొని మన వాల్యూ మనం పోగొట్టుకునే దాకా తీసుకెళ్లడం కన్నా, చిన్న గొడవననుకో, ఒకరు గొడవ పడుతున్నప్పుడు ఒకరు సైలెంట్ ఉండడం అయితే నాకైతే ఇదే మంచిదనిపిస్తది. ఒకరు అరుస్తున్నారనుకో, ఒకరు సైలెంట్ ఉండడం అది చాలా ఉత్తమం. ఆ గొడవ పెద్దగా అవ్వకుండా అక్కడికే ఆగిపోతది. ఇంకొకరు అరుస్తున్నారనుకో, ఒకరు సైలెంట్ ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇద్దరు అరిసి గట్టి గట్టిగా అరిసి అది కొట్లాట పోయి కొట్టుకునేదాకా అయిందనుకో, ఇగ మొత్తం అందరికి తెలిసిపోయి ఇగ రచ్చ రచ్చ అయిపోతది. అస్సలు మంచిది గాదు. ఇగ ఒకరికి కోపంలో ఉన్నప్పుడు ఒకరు తగ్గనుండాలి, లేకపోతే ఒకరు వింటుండాలి, లేకపోతే ఏదో ఒకటి సైలెంట్ ఉండడం అయితే మేలు. పెద్దగా అరిసి అందరికి ఇనబడడం కన్నా జర సైలెంట్ ఉండడం అయితే నాకైతే మంచిదనిపిస్తుంది. పిల్లలకైతే అసలు తెలవనియ్యద్దు, ముఖ్యమైన విషయం. తెలిసిందనుకో, ఇగ చెప్పినా గదా ఇంతకుముందు, ఇగ అదంతా జరుగుతది. మళ్ళా ఇంక కొన్ని రోజుల తర్వాత హస్బెండ్, వైఫ్, భార్యాభర్తలు ఆ కొట్లాట అయిన కొట్లాటను మర్చిపోయి మళ్ళా ప్రేమగుంటాం, మంచిగుంటాం. మనమైతే హస్బెండ్, వైఫ్. తర్వాత పిల్లలు మాత్రము, ఆ రోజు మా మమ్మీ, డ్యాడీ ఇట్లా గొడవ పడ్డరు. మా మమ్మీ మా డ్యాడీని ఇట్లా తిట్టింది. డ్యాడీ మా మమ్మీని ఇట్లా తిట్టిండు అనేదైతే వాళ్ళ మైండ్‌లో నుంచి అసలు పోదండోయ్. వాళ్ళు మనల్ని వింటూ, మనల్ని చూస్తూ పెరుగుతుంటారు గదా! మైండ్‌లో అయితే అది ఉంటది. మనం ఎంత ప్రేమగున్నా మనం మర్చిపోతాం కొన్ని రోజులకి. మా ఆయననే గదా, నా భర్తనే గదా అని కాంప్రమైజ్ అయిపోతాం. అది నార్మల్. తగ్గిపోతది. అంతా బానే ఉంటది. కానీ పిల్లలు మాత్రం మర్చిపోరు. ఎందుకంటే ఆ ప్రభావం మన మీదనే పడే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తుంది. అందుకే చెప్తున్నా. పిల్లల ముందు గొడవ పడడము, ఇట్లా బూతులు మాట్లాడుకోవడం అయితే జేయకుండా ఉండడమే మంచిది. ఆ! ఏందంటే, ఇప్పుడు ఆ ప్రభావమే తర్వాత గూడా వాళ్ళ భవిష్యత్తులో గూడా పడతది అని అయితే నాకనిపిస్తుంది. వద్దండి. పిల్లల ముందు గొడవ పడొద్దు, మంచిగుండాలి. పిల్లలు మనల్ని జూసే పెద్దగా అయితుంటారు. మనం ఎలా చేసినా మన అలవాట్లే వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఎలాంటి పనులైతే జేసుకుంటూ మన ఇంట్ల పని గాని, ఏ పని గాని మనం ఎట్లయితే చేసుకుంటూ ఉంటామో వాళ్ళకి 100కి 100% వాళ్ళు మనల్ని జూసే నేర్చుకుంటారు. మనం అదే ఇట్లా తిట్టుకోవడం, గొడవ పడడము, బూతు మాటలు మాట్లాడడము, రెస్పెక్ట్ ఇయ్యకుండా మాట్లాడడము, ఇట్లాంటివి చేసినామనుకో, మనల్ని జూసి పిల్లలు నేర్చుకుంటారు. మళ్ళా తర్వాత మనమే బాధపడాల్సొస్తది. ఇదంతా గావద్దు, ఇదంతా వద్దు, పిల్లలు మంచిగుండాలి, మనం గూడా బావుండాలంటే ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గడమే మేలండి. ఇగ ఇద్దరు ఒకటేసారి కోపం వచ్చిందనుకో టాప్‌లేసిపోతది. వద్దండి, అట్లా జేయకండి. ఈ విషయం మీ అందరికి తెలుసు. కాకపోతే నాకు ఎందుకో చెప్పాలనిపించింది. చెప్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇగ చెల్లెళ్ళు ఉంటారు గదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు. ఇగ వాళ్ళ కోసం అనుకోండి. ఇగ చూడండి, కొద్దిగా ఏమంటారు, సాగదీసి దాన్ని తెగదాకా లాగకండి. చిన్నగున్నప్పుడే కాంప్రమైజ్ అయిపోండి. తగ్గండి. కాకపోతే కొంతమంది గొడవలు పడి కొన్ని రోజుల దాకా మాట్లాడకుండా ఉంటారు. అట్లయితే అసలే జేయకండి. అది చిన్న గొడవ అది ఎంతో పెద్దదానికి దారితీస్తది. అట్లా అస్సలు జేయకండి. ఈరోజు గొడవ పడ్డారా, ఈరోజు ఒక్కరోజు మాట బంద్ అయినా గానీ తెల్లారైతే మాట్లాడండి. మంచిగా కలిసి ఉండండి. పిల్లలున్న వాళ్ళైతే మరీ జాగ్రత్తగుండండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ ఆల్. నచ్చితే ఒక లైక్ జేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.